హాయ్ నమస్తే అందరికీ. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం. అందుకనే యశు త్వరగా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయింది నాకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అయితే పూజ వంట అంతా చేసుకోవడానికని. ఆల్రెడీ వంట అయితే స్టార్ట్ చేసిన తను లేచే లోపే. సో ఏమేమి చేస్తున్నామో చూద్దాము. ఫస్ట్ అయితే హల్వా అయితే ప్రిపరేషన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. దాని తర్వాత రైస్, శనగపప్పు ఉడకబెడుతున్నా పూర్ణాల కోసం. రైస్ ఎందుకంటే పెరుగన్నం పులిహోర కోసము. ఇంకా శనగలు నానబెట్టినుండే. సో శనగలు నానబెట్టడం అనేది ఇంపార్టెంట్. శనగలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, నానబెట్టిన శనగలు. అండ్ శనగపప్పుతో చేసిన ఏ వంటకమైనా లక్ష్మీ అమ్మవారికి ఇష్టం. సో అందుకనే శనగపప్పు ఉడకబెడుతున్నా కూడా పూర్ణాలు చేద్దామని చెప్పేసి. సో ఇదంతా ప్రాసెస్ అవుతూ ఉంది. సో వంట పని మొత్తం చేసుకొని అప్పుడు అమ్మవారిని అలంకరిద్దాం అనుకున్నా. సో వంట పని అయితే మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు అమ్మవారు కూర్చోబెట్టిన దగ్గర పసుపేసి అలికిస్తున్నా. మన ఇష్టం పేడతో కూడా అలుక్కోవచ్చు. నాకు తెలిసినంత వరకు చేస్తున్నా, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. సో అందుకనే అమ్మవారికి మొక్కుకొని ఏమైనా తప్పులు జరిగితే క్షమించమ్మా అని మొక్కుకున్నా. ఎందుకంటే మన అమ్మనే కాబట్టి మనల్ని క్షమిస్తుంది తప్పు చేసినప్పుడు. దాని తర్వాత దానిపైన బియ్యం పిండితోని పద్మ ముగ్గు వేసుకోవడమే. సో నేను ఇదంతా వేస్తూ ఉంటే మా ఇష్యూ హెల్ప్ చేస్తాను కదా, నువ్వు హెల్ప్ చేస్తాను కదా, జస్ట్ వీడియో తీయి, నాకేం హెల్ప్ వద్దు అని చెప్పిన. సో వీడియోనే కలుపుతూ తీస్తుంది. ఎందుకంటే ఆ మస్సలు ఒక ప్లేస్లో ఉండదు, కదులుతూనే ఉంటుంది. దాని తర్వాత దానిపైన పీట పెట్టేసి పీట పైన కొంచెం క్లాత్ వేసి అప్పుడు అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నా. సగంలో మిస్ చేసింది, పోయి టీవీ చూసింది. అదే ఇష్యూ చేసిన హెల్ప్. ఇక్కడ నేను మా పిల్లల్ని అడుగుతున్నాను అనమాట సజెషన్స్ పక్క నుంచి. సో చిన్నప్పుడు మా మమ్మీ కూడా అడిగేది బాగుందా లేదా అట్లా. సో నాకు అప్పుడు మా మమ్మీ గుర్తొచ్చింది, అందుకేనేమో అడిగేది అని చెప్పేసి. నేను ఎట్లా పెట్టినా కానీ బాగుందనే చెప్తారు మా వాళ్ళు. సో నేనే మళ్ళీ దాన్ని కొంచెం సెట్ చేద్దాము అని చెప్పేసి ముందుకు వెళ్ళేసి ఆ పళ్ళు మొత్తం కొంచెం సెట్ చేసిన. కొంచెం ఎందుకో అది కరెక్ట్గా బార్డర్ కనబడట్లేదు అని చెప్పేసి. ఇదైతే మొత్తం బ్లౌజ్ పీస్తోనే అలంకరించేసిన, శారీ అయితే కాదు. శారీలో నుంచి తీసిన బ్లౌజ్ పీస్తోని అమ్మవారిని అలంకరించిన. అంటే శారీ కట్టేయడం అంటే పెద్ద టాస్క్, ఇద్దరుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి బ్లౌజ్ పీసే కట్టిద్దామని డిసైడ్ అయిపోయినుండే. అంతకుముందు మమ్మీ చేస్తుంటే హెల్ప్ చేసేదాన్ని కాబట్టి అలంకరణ అదంతా ఏమీ టఫ్ ఏం అనిపించలేదు నాకైతే. ఈజీగానే అయిపోయింది అలంకరించడం అదంతా. కాకపోతే మధ్య మధ్యలో ఒక 2 minutes ఆలోచించిన, నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ వీడియో కూడా యూజ్ అయింది. అంతకు ముందు రోజు నేను లాస్ట్ ఇయర్ తీసిన యూట్యూబ్ వీడియో ఒకసారి చూసుకున్నాను, నాది నేనే. మమ్మీ నేను అమ్మవారిని అలంకరించింది. ఒకసారి అయితే శారీ కూడా కట్టించినాము. సో అది నాకు యూస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఆభరణాలు పెట్టి అలంకరించడమే. సో మనం పళ్ళు అట్లా పెట్టేసినాం కాబట్టి ఫస్ట్ అక్కడ వడ్డానం పెట్టేస్తే కొంచెం సెట్ అయిపోతుంది అనిపించింది. సో అందుకనే వడ్డానం ఏమని పిల్లల్ని అడుగుతున్నాం. సో వడ్డానం పెట్టేస్తే కొంచెం మనకి లుక్ వచ్చేస్తుంది, బాగుంటుంది అక్కడ. ఇంకా అమ్మవారిని అలంకరించినంతసేపు అక్కడే కూర్చున్నారు, వీడియో తీస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అమ్మవారి అలంకరణ అయిపోగానే మొత్తం వీడియో షూట్ చేసింది. దాని తర్వాత మాయమైపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా పిలవడం మర్చిపోయినా. అమ్మవారి ముందర వస్తువులన్నీ పెట్టడము, ఏం పెట్టాలి ఏంది అని చెప్పేసి ఒకసారి మమ్మీకి కాల్ చేసి కనుక్కొని అవన్నీ పెట్టేస్తున్నాను. పండ్లు ముందు రోజు అన్నీ పూజ సామాన్ తెచ్చుకుని ఉండే. సో అవన్నీ పక్కనే పెట్టుకొని అన్నీ అరేంజ్ చేస్తున్నా. ఆ అరేంజ్ చేసిన వీడియో మాత్రం లేదు, అన్నీ అరేంజ్ చేసిన తర్వాత వీడియో ఇది పూజ అయిపోయిన తర్వాత. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.